నమస్తే. వెల్కమ్ టు సాగర్ సింధు యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రాణాయామాలు, యోగ సాధనలు కంపల్సరీగా చేయాలా? లోకంలో చాలామంది, చాలా జంతువులు ప్రాణాయామాలు చేయకపోయినా, యోగ సాధన చేయకపోయినా అవి చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇది ఎలా సాధ్యం? ఈ సందేహాన్ని నేను శాస్త్రీయంగా వివరిస్తాను. ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? చెయ్యకపోతే ఏమవుతుంది? అసలు ప్రాణాయామము ఎలా మనకు పూర్ణ ఆయుష్షును ప్రసాదిస్తుంది అన్నటువంటి విషయం. చూడండి, సెల్ ఫోన్‌లో మామూలుగా మోడ్స్ ఉంటాయి. స్లీప్ మోడ్ అని, సైలెంట్ మోడ్ అని, వైబ్రేషన్ మోడ్ అని, ఏరోప్లేన్ మోడ్ అని. ఆయా మోడ్‌లో ఆయా రకాలుగా సెల్ ఫోన్ పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా స్విచ్ స్వైప్ చేసినప్పుడు మోడ్ మారుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా ఎప్పుడు 2 మోడ్స్‌లో పనిచేస్తుంది. ఒకటిది యాక్టివ్ మోడ్, రెండోది స్లీప్ అండ్ రిలాక్సేషన్ మోడ్, రిపేర్ మోడ్ అంటారు దీన్ని. యాక్టివ్ మోడు, రిలాక్సేషన్ మోడ్. మరి మనం ఫుల్‌గా యాక్టివ్‌గా ఉన్నప్పుడు, మనం బాగా కదులుతూ, ఆలోచిస్తూ, మాట్లాడుతూ, పని చేస్తున్నప్పుడు మన శరీరం యాక్టివ్ మోడ్‌లో ఉంటుంది. మరి ఎవరు మన శరీరాన్ని యాక్టివ్ మోడ్‌లో ఉంచుతారంటే, లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, అటానమిక్ నర్వ్ సిస్టమ్, స్వయం చాలక నాడీ వ్యవస్థ అంటారు. ఈ నాడీ వ్యవస్థలో 2 రకాల నాడీ వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడైతే మనం యాక్టివ్‌గా ఉంటామో, అప్పుడు మన శరీరంలో కావాల్సిన హార్మోన్‌లు రిలీజ్ అవ్వాలి. అదేవిధంగా కాళ్ళు, చేతుల్లోకి ఎక్కువ రక్తం సరఫరా కావాలి. గుండె వేగం పెరగాలి, శ్వాస వేగం పెరగాలి. అప్పుడు మాత్రమే మనం యాక్టివ్ మోడ్‌లో ఉన్నట్టు. మనం యాక్టివ్ మోడ్‌లో ఉన్నామంటే, మన శరీరంలో సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేషన్‌లో ఉందని అర్థం. మనకేదైనా ప్రమాదం సంభవించినా, మనం పారిపోవాలనుకున్నప్పుడు గానీ, లేదా తిరగబడడం, ఫ్లైట్ ఆర్ ఫైట్ సిట్యుయేషన్ ఇలా వచ్చినప్పుడు మన శరీరం ఆటోమేటిక్‌గా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? దానికి ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, ఎప్పుడైతే ఒక ప్రమాదం గానీ, భయము, ఆందోళన, ఒత్తిడి లేదా ఇమ్మీడియేట్‌గా మనం కదలాలి, వేగంగా పని చేయాలి, పరిగెత్తాలి అన్న సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన యొక్క గుండె వేగం పెరిగిపోతుంది. అదేవిధంగా ఊపిరి వేగం కూడా పెరిగిపోతుంది. ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. మన బ్రీత్ రేటు, హార్ట్ బీట్ రేటు ఇవి 2 మన మెదడుకు సిగ్నల్స్ అనమాట. ఎప్పుడైతే మన మెదడు ఈ యొక్క బ్రీత్ రేట్‌ని, హార్ట్ బీట్‌ని ఎక్కువైపోవడం గమనించిందో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా మన మెదడు మన శరీరంలో సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసేస్తుంది. ఈ మోడ్ గనక ఆన్ అయిందనుకోండి, వెంటనే మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్‌లు రిలీజ్ అవుతాయి. మన యొక్క రిపేర్ మోడ్ అంటే మన శరీరం హీలింగ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. మామూలుగా రెస్ట్‌లో ఉన్నప్పుడు మన శరీరంలో అవయవాలు తమకు తామే హీల్ చేసుకుంటూ ఉంటాయి. రోగనిరోధక శక్తి వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన శరీరం సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ ఆన్ అయ్యి యాక్టివ్ మోడ్‌లోకి వెళ్తుందో, ఆటోమేటిక్‌గా ఈ హీలింగ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్‌లు రక్తంలో కలిసిపోయి బ్లడ్ ప్రెషర్‌ని ఇంక్రిమెంట్ చేస్తాయి. బ్లడ్ ప్రెషర్, ఈ రక్తం అంతా కూడా మన యొక్క కాళ్ళు, చేతులు, తలలోకి సప్లై అయిపోతుంది. అంటే శరీరంలో అవయవాలు హీలింగ్ చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవన్నమాట. మొత్తం శక్తి మొత్తము కాళ్ళు, చేతుల్లోకి సరఫరా అయిపోతుంది. రోగనిరోధక వ్యవస్థకు కానీ, జీర్ణ వ్యవస్థకు కానీ అది సరఫరా చేయబడదు. అలా కాకుండా మన శరీరం ఎప్పుడైతే రిలాక్స్డ్ మోడ్‌లోకి మనం హాయిగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆటోమేటిక్‌గా మన శ్వాస వేగం తగ్గిపోతుంది. అలా ఇంకొకటి, మన యొక్క గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గిపోతుంది. మరి ఈ 2 మెదడుకు సిగ్నల్ ఇస్తాయి. వెంటనే మెదడు అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఏ ప్రమాదం లేదు. ఎక్కడికి కదలాల్సిన పని లేదు. శరీరాన్ని నేను ఇప్పుడు స్లీప్ అండ్ డైజెషన్ మోడ్, రిపేర్ మోడ్‌లోకి ఉంచుతాను అని వెంటనే ఇంకొక నాడీ వ్యవస్థను ఆన్ చేస్తుంది. దాని పేరు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ. ఈ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఆన్‌లో ఉన్నప్పుడు డైజెషన్ జరుగుతుంది. అదేవిధంగా రక్త సరఫరా ఈవెన్‌గా ఉంటుంది. మన యొక్క గుండె వేగం తగ్గిపోతుంది. మన యొక్క శ్వాస యొక్క వేగం కూడా తగ్గిపోతుంది. శరీరంలో ప్రతి కణము ఈ మోడ్‌లోనే
హీల్ చేసుకోవడం ప్రారంభిస్తాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక మనిషి ఎప్పుడు చూసినా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్‌లో ఉంటే, యాక్టివ్ మోడ్‌లో ఉంటే తన యొక్క హీలింగ్ కెపాసిటీని కోల్పోతాడు. శరీరం ఎప్పుడు కూడా హీలింగ్ మోడ్‌లో ఉండదు. ఆఫ్ అయిపోతుంది. ఈ మోడ్ ఆన్‌లో ఉన్నప్పుడు ఈ మోడ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మరి ఎందుకు మనం నిరంతరం కూడా ఆందోళనతో, అనారోగ్యంతో ఎప్పుడూ కూడా జబ్బులతోనే మనిషి అల్లాడిపోతూ ఉంటాడంటే, ఒకటే ఒక కారణం. ఎప్పుడు చూసినా ఎక్కువ సేపు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే అతను తెలియకుండా చేస్తున్నటువంటి తప్పు. మరి తాను అనుకుని ఆ పని చేస్తున్నాడంటే, మన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో, ప్రాణాయామం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మన యొక్క సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్‌లో గనుక ఉంటే, ఇమ్మీడియేట్‌గా ప్రాణాయామం అనేది శ్వాస వేగాన్ని తగ్గిస్తుంది. తద్వారా గుండె యొక్క కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఈ 3 సిగ్నల్స్ ఇమ్మీడియేట్‌గా బ్రెయిన్‌కి అందుతాయి. అప్పుడు వెంటనే మన బ్రెయిను మన బాడీని రిలాక్స్డ్ మోడ్‌లోకి, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మోడ్‌లోకి షిఫ్ట్ చేసుకుంటుంది. చూడండి, చాలామంది ఇందాక మనం అనుకున్నాం, చాలామంది ప్రాణాయామం చేయకపోయినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. చాలా జంతువులు యోగా, ప్రాణాయామం చేయకపోయినా ఆరోగ్యంగా ఉంటాయి. మరి అవి ఉంటాయి, ఎందుకుంటాయంటే, ఒక కుక్క ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అది రెస్పాండ్ అవుతుంది. అది కొట్లాడుతుంది, మొరుగుతుంది, వేగంగా కదులుతుంది, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, లేదా పోరాడడానికి, వేటాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రమాదం అయిపోంగానే అది రిలాక్స్డ్‌గా ఒక చోట కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇమ్మీడియేట్‌గా ప్రకృతి తనకిచ్చినటువంటి వరం ఏంటంటే, ఆటోమేటిక్‌గా అది తన హీలింగ్ మోడ్‌ని, రీసెట్ మోడ్‌ని ఆన్ చేసుకుంటుంది. ఎందుకంటే, అది ఇంతకుముందు జరిగిపోయినటువంటి ప్రమాదాన్ని మనసులో ఎప్పటికీ మోయదు. ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ప్రమాదాన్ని అది గుర్తిస్తుంది. ఆ క్షణం దాటిపోంగానే, ప్రమాదం వెళ్ళిపోంగానే అది ప్రశాంతంగా దాన్ని మర్చిపోయి తన బాడీని రిపేర్ మోడ్‌లోకి మార్చుకోగలుగుతుంది. కానీ మనిషి మాత్రం ప్రమాదం అయిపోయినా కూడా, ఒక చెడు సంఘటన ఎప్పుడో జరిగిపోయినా కూడా ప్రశాంతంగా తన రూమ్‌లో పడుకొని బాడీని అయితే రిలాక్స్ చేయగలుగుతాడు గానీ, మనసులో మాత్రం అదే జ్ఞాపకాల్ని మోస్తూనే ఉంటాడు. అది మరింత స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. కావాలంటే మీరు మీ మీ గదిలో ఉండి ఒక భయానకమైన దృశ్యాన్ని మీరు చూడండి, లేదా గుర్తు తెచ్చుకోండి. వెంటనే మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. శ్వాస యొక్క వేగం పెరిగిపోతుంది. ఈ 2 మారితే గనుక ఆటోమేటిక్‌గా మన సిస్టమ్‌లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ మోడ్ ఆన్ అయిపోతుంది. అది స్ట్రెస్ హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇక మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆఫ్ అయిపోతుంది. అంటే మనం నిజానికి ప్రమాదం లేకపోయినా కూడా మన మనస్సులో జ్ఞాపకాలను మోయడం, జ్ఞాపకాలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం, ఎప్పుడూ ఆందోళనకరమైనటువంటి ఆలోచనలను కంటిన్యూ చేయడం అనే ఈ అలవాటు మనకుండటం చేత ఎప్పుడు చూసినా మనం టెన్షన్‌లోనే, ఆ యొక్క ఒత్తిడిలోనే ఉంటాం. ఎందుకంటే లోపల ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్‌లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనకు మనంగా అనుకోని, మరి నాలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్ అవ్వాలి, నా శరీరం రెస్ట్ మోడ్‌లోకి రావాలి అని మనం అనుకుంటే ఈ పని జరగదు. ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు కూడా ఇన్వాలంటరీగా పనిచేస్తాయి. అంటే ఆహ్, స్వయం నియంత్రితంగా పనిచేస్తాయి. మనం అనుకుంటే మన కంటిని మనం కంట్రోల్ చేయలేం. మన గుండె వేగాన్ని మనం అనుకోని తగ్గించలేం. కడుపు నొప్పి వస్తుందనుకోండి, మనం అనుకోని కడుపు నొప్పి తగ్గిపోవాలి, తగ్గిపోవాలి అనుకున్నా కూడా ఇంకా ఎక్కువ ఆందోళన పెరుగుతుంది గానీ, మన కడుపు మన మాట వినదు. మన శరీరంలో ఏ అవయవం కూడా మన మాట వినదు. కానీ శ్వాస మనిషికి ఎలా డిజైన్ చేయబడిందంటే, ఇది వాలంటరీగా ఉంటుంది, ఇన్వాలంటరీగా కూడా ఉంటుంది. అంటే దానికదే పనిచేస్తుంది. మరియు మనం కంట్రోల్ చేస్తే కూడా పనిచేస్తుంది. ఈ శ్వాసకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. అందుకే యోగులు, మహర్షులు ఈ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని శ్వాస విద్యను ప్రాణ విద్యను మనకు అందించారు. శ్వాసను మానిప్యులేట్ చేసుకోవడం ద్వారా మన శరీరాన్ని యాక్టివ్ మోడ్‌లో నుంచి రెస్ట్ మోడ్‌లోకి ఇమ్మీడియేట్‌గా తీసుకొని రావచ్చు.
అంటే రిపేర్ మోడ్‌లోకి తీసుకొని రావచ్చు. కాబట్టి చూడండి, మనం నిద్రపోయినా కూడా శ్వాస జరుగుతుంది. మనం స్పృహ కోల్పోయినా కూడా శ్వాస జరుగుతుంది. అంటే వాలంటరీగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఇన్వాలంటరీగా గూడా. అంటే మనం అనుకుంటే గనుక శ్వాస వేగాన్ని తగ్గించుకోవచ్చు. మన ప్రాణాయామ సాధన ద్వారా. అదేవిధంగా గుండె వేగాన్ని తగ్గించుకోవచ్చు. మన బీపీని మనం అనుకుని మనం తగ్గించుకోవచ్చు. శ్వాస విద్య నేర్చుకోవడం ద్వారా. అంటే ప్రాణాయామము మన యొక్క శ్వాస శ్వాసను నియంత్రించి, ప్రాణాన్ని పదిలంగా స్థిరంగా ఉంచి, గుండె వేగాన్ని నియంత్రించి, రక్త సరఫరా వేగాన్ని నియంత్రించి, మన శరీరం ఇమ్మీడియేట్‌గా పారాసింపథెటిక్ మోడ్‌లోకి ఆన్ అవ్వడానికి ఇది ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు భయం గాని, ఆందోళన గాని వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి తీసుకొని నెమ్మదిగా ఊపిరి వదిలారనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీ బ్రీత్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. గుండె వేగం మారుతుంది. నీ శరీరం హీలింగ్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. మరి మనిషి నిరంతరము విపరీతమైనటువంటి ఒత్తిడిని జీవితాంతం మోయడం చేత, విపరీతమైన నెగెటివ్ ఆలోచనలు జీవితాంతం మోయడం చేత తాను ఆరోగ్యంగా ఉండాలనుకున్నా ఉండలేడు. కానీ ప్రాణాయామము చేత ఇమ్మీడియేట్‌గా మన శరీరంలో నాడీ వ్యవస్థలో మనం మార్పు తీసుకొని రావచ్చు. కాబట్టి ఒక శిక్షణ, ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గురువు దగ్గర వెంటనే మీరు వెళ్ళి ప్రాణాయామ సాధన నేర్చుకోండి. ప్రాణాయామ సాధన నిజానికి నిండు నూరేళ్ళు మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. మీకు గనక ప్రాణాయామం నేర్చుకునే గురువు అందుబాటులో లేకపోతే మా మహర్షి తపోవన్ యోగాశ్రమానికి రండి. ఇక్కడ శాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక్కొక్క రోగానికి, ఒక్కొక్క జబ్బుకు ఏ విధమైనటువంటి ప్రాణాయామం ఏ సీక్వెన్స్‌లో చేయాలి, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, సంపూర్ణమైనటువంటి యోగిక్ థెరపీని మేము ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉన్నాం. చాలామంది ఇక్కడికి వచ్చి వారి యొక్క జబ్బులను పూర్తిగా నయం చేసుకుని వెళ్తూ ఉన్నారు. మీరు కూడా ప్రాణాయామాన్ని నేర్చుకుని సాధన చేయండి. మీరు మీ కుటుంబానికి నేర్పించండి. సదా అందరూ సంతోషంగా, సవ్యంగా, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, ఆయుష్తో, సమృద్ధితో మీరంతా జీవించండి. ప్రాణ విద్య నిజానికి మన యొక్క సంపూర్ణ ఆయుష్నిచ్చే విద్య, సంపూర్ణ జీవితాన్ని ఇచ్చే విద్య, మన చైతన్యాన్ని పరిపక్వత చేసే విద్య. కాబట్టి యథో మనః తతో ప్రాణః. మన ప్రాణం ఎలా ఉంటుందో మన మనస్సు ఎలా ఉంటుంది, మన మనస్సు ఎలా ఉంటే మన శరీరము, ఆరోగ్యం అలా ఉంటుంది.